యేసయ్యకి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనములండి. ఈరోజు మనం చెప్పుకుంటున్న అంశం ఏమిటంటే, మన దేవుడు మనతో మాట్లాడే దేవుడు అండి. ఎందుకంటే బైబిల్లో అనేకమైన చోట్ల పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ దేవుడు మాట్లాడి ఉన్నాడు. అనేక మందితో మాట్లాడి ఉన్నాడు. ప్రవక్తలతో మాట్లాడి ఉన్నాడు. మామూలు వారితో కూడా మాట్లాడి ఉన్నాడండి. దేనికంటే ఆయనకి ఇష్టమైన బిడ్డతో ఆయన మాట్లాడతాడు. నిజమండి, ఆయనకు వ్యతిరేకముగా జీవించిన, ఆయనకు వ్యతిరేకముగా బ్రతికిన ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నీతో మాట్లాడి నీతో ఆయన కార్యముని నెరవేర్చుకునే దేవుడై ఉన్నాడండి మన దేవుడు. ఎందుకంటే చాలా మంది అనుకుంటా ఉంటారు, దేవుడు మాట్లాడతామేంటి, దేవుడు మాట్లాడాడండి. అబద్ధం కాదు. బైబిల్లో అనేకమైన ఆధారాలు ఉన్నాయి. అనేక మందితో మాట్లాడాడు. మోషేతో మాట్లాడలేదా చెప్పండి? అనేక మంది ప్రవక్తలతో దేవుడు మాట్లాడాడు. ఆయన కార్యాలు చేపించుకోవాలన్నప్పుడు ఆయనే మాట్లాడతాడండి, ఆయనకి ఇష్టం వచ్చిన బిడ్డలతో. ఈ రోజు మన అంశం ఏమనగా, మన దేవుడు మనతో మాట్లాడే దేవుడు. దేనికంటే ఆయనకి ఎంత విరోధముగా బ్రతికిన వారినైనా సరే క్షణములోనే మార్చేసుకోగలిగిన దేవుడై ఉన్నాడు. దేవుడు మాట్లాడి, అలాగే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏమనగా అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 1 నుంచి 21 వరకు చదువుకుందాం. ఒక్కొక్క వచనాన్ని క్లారిటీగా చదవండమ్మా. 9వ అధ్యాయము 1వ వచనం. సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుట తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన యెడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికల ఇమ్మని అడిగెను. అతను ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించును. అప్పుడతను నేల మీద పడి, సౌలా నువ్వు ఏల నన్ను హింసించుచున్నావు? తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవు ఎవడవని అతను అడగగా ఆయన నేను నువ్వు హింసించుచున్న యేసును. ఇంకా 21 వరకు చెప్తా. లేచి పట్టణంలోకి వెళ్ళము. అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలపబడునని చెప్పాను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి, కానీ ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచునను ఏమియో చూడలేకపోయిను. కనుక వారు అతని
దమస్కులోనికి నడిపించి అతడు అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమియు పుచ్చుకొనక నుండెను. దమస్కులో అననీయాను ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలవగా అతడు ప్రభువా ఇదిగో నేను ఉన్నానెను. అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని అనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువారు అయిన సౌలు అని వాడుపై అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతను ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయాను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులు ఉంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో మీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. ఇక్కడ మీ నామమును బట్టి ప్రార్థన చేయువారి అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము ధరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునిన సాధనమై ఉన్నాడు. ఇతను నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. చూడండి, దేవుడికి వ్యతిరేకముగా బ్రతికిన వాడు కాదా? దేవుడు యేసయ్య పేరు చంపేసేవాడు, అవునా కాదా? ఎంతటి దుర్మార్గమైన బ్రతుకు బ్రతికాడు. అక్కడ కూడా ఎందుకు వెళ్తున్నాడు? యేసయ్యను ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళందరూ ఎంతమంది ఉంటే అంతమందిని హతమారుతామని వెళ్ళుచున్నాడు, అవునా కాదండి? కానీ ఇంతలో ఏమి జరిగింది? దేవుడు అతనితో అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించిందండి. దేనికంటే యేసయ్య మాట్లాడగలిగిన దేవుడు, మనతో మాట్లాడతాడు అనడానికి అనేకమైన రుజువులు ఉన్నాయండి. బైబిల్లో చాలా మంది అనుకుంటారు యేసయ్య నాకు దర్శనం ద్వారా మాట్లాడేది అంటే ఏమంటున్నారు తెలుసా? దేవుడు ఏంటి, నీతో మాట్లాడతాం ఏంటి అనేవారు లేకపోలేదా? ఉన్నారు. అందుకే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడండి. ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. ఆయనకి ఇష్టమైన బిడ్డతో మాట్లాడతాడు. దేనికంటే ఆయనకి ఇష్టమవ్వాలి. మనం అందరిని కూడా మనం ఆయన ప్రార్థన చేస్తాం. కానీ ఆయన కోసము ఆయన సేవ చేస్తానికి ఎవరు సిద్ధముగా ఉన్నారు, ఎవరు యథార్థమైన మనసుతో ఉన్నారు అనేది ఎవరికి తెలిసింది? యేసయ్యకే తెలిసింది. మనమైతే ఎవరి గురించి తెలుసుకోలేమండి. ఎవరు హృదయం ఎలాంటిదో మనం తెలుసుకోగలుగుతామా? మన వల్ల కాదు, మనం ఏమి చేయలేము. ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరూ మంచివారే అనుకుంటాం. మనం ఎవరు మంచో ఎవరు చెడో హృదయ రహస్యాన్ని ఎరిగిన దేవుడు
నువ్వు ఎలా నన్ను హింసించుచున్నావు? చూడండి, దేవుడు డైరెక్ట్ గా ఒక మానవుడితో మాట్లాడాడు. సౌలు మానవుడా లేదా మహాత్ముడా? మానవుడే కదా, మనలాంటి వాడే కదా, కాదా? చెప్పండి, మనలాంటి వాడే. సౌలు కూడా మనలాంటి వాడే. కానీ దేవుడు మాట్లాడాడు. దేవుడికి యేసయ్యకి వ్యతిరేకంగా జీవించుచున్నాడు. యేసు నామమున ప్రతి బిడ్డని ఏకంగా హింస పెడతమే కాదండి, చంపేస్తున్నాడు. అయినను యేసయ్య అతని మీద పగమించుకున్నాడా? చెప్పండి. దేవుడికి వ్యతిరేకంగా జీవించిన బిడ్డలు ఆయనను ఆయనతో మాట్లాడి ఆయనతోనే ఆయన సేవ చేయించుకున్నాడండి, కాదా? అలాగే నేను కూడా అంత గొప్పవాడుదని నేను చెప్పను కానండి, నేను కూడా దేవుడికి వ్యతిరేకముగా బ్రతికే, యేసయ్యని దూషించా, యేసయ్య నామముని పలుకుచున్న వారిని కూడా నేను అనేక విధాలుగా ఏదో నాకు చేతనైన పరిధిలో ఆలోచనలో నేను లోకస్తుడుగా ఉన్నప్పుడు మాటలు చెప్పుచున్నానండి. నేను కూడా దేవుడిని యేసయ్యని బాధపెట్టిన వాడినే. ఆయనను యేసయ్య నన్ను విడిచిపెట్టాడా? ఆయనతో ఎలా మాట్లాడి ఉన్నాడో నాతో కూడా మాట్లాడాడండి. నీ దేవుడిని నేను అని నాతో మాట్లాడాడు. నాకు కనపడ్డాడు, నాతో మాట్లాడాడు. అప్పుడు కానీ నేను నమ్మలా. సర్వ సృష్టికర్తని నేను, నీ దేవుడిని నేను, నువ్వు ప్రార్థించాల్సింది నన్ను అని నాతో మాట్లాడాడు. అందుకే నిన్ను అనేకమైన మరణగండాల నుంచి నేను తప్పించాలి. నాకు జరిగిన ప్రతి ఒక్కసారిలా రీలు తిప్పాడండి. అనేకమైన యాక్సిడెంట్లు, అనేకమైన కోర్టు కేసులు, అవన్నీ కూడా నేను ఎందుకు తీసివేశాను? నిన్ను నేను వాడు నా పరిచర్యలో వాడుకుంటానికి. దేవుడికి అంతగా వ్యతిరేకముగా కొట్టులు పెట్టుకుని దేవుడి నామాన్ని తలవకుండా లోకస్తులుగా జీవించానండి. అయినను దేవుడికి నేను కావాల్సి వచ్చాను. దేనికంటే ఆయన ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదండి. దేనికంటే ఎంత ఘోరంగా తిరిగానంటే అంత ఘోరంగా తిరిగే. దేవుడు నామం వైపు చూసేవాడు కాదు, యేసయ్య వైపు చూసేవాడు కాదు, యేసయ్యని దూషించేవాడిని. ఆయన నన్ను ప్రేమించాడు, మరణాల నుంచి కాపాడాడండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 7-8 సార్లు నన్ను మరణగండముల నుంచి కాపాడాడు. నన్ను నా మీద అనేక మంది తెచ్చిసుకున్నారు. ఈ మనిషిని ఉంచకూడదు, వీడు చేసిన పాపాలు అలాంటి అని నాకు తెలుసు. ఎంతో మంది నా పైన ప్లాన్ చేశారు. బటర్ ప్లాన్ జరుగుతుందని తెలుసు, అన్ని జరుగుతుందని తెలుసు. అయినను సరే నేనేమీ లెక్క చేయకుండా ఉన్నా. ఈ అన్ని కూడా దేవుడే తప్పించాడు. దేవుడు నేను చేసిన పాపాలు అలాంటి, వాళ్ళు ప్లాన్ చేసుకోవడంలో తప్పులేదు. దానికి నేనేమి తప్పని నేను అన్ను. కానీ దేవుడికి నేను కావాలి. నేను పాపాలు చేసి ఉన్నా నన్ను ఆయన పరిశుభ్రపరుచుకున్నాడు తన రక్తంతో. ఆయన నాతో మాట్లాడాడు. సౌలుతో ఏ విధంగా అయితే మాట్లాడాడు, సౌలు మనసును ఏ విధంగా అయితే మార్చుకున్నాడో నన్ను కూడా నాతో మాట్లాడి నేను నీ దేవుడును, అందుకే నీకు ఇవన్నీ నేను తప్పించాను, నువ్వు నాకు కావాలి. కొంతమంది ఏర్పాటు చేసుకుంటాడండి దేవుడు. ఆయన్ని నిజమైన మనసు గల వారిని, ఆయన వైపు చూసేవాడిని, ఆయన పట్ల యథార్థమైన బ్రతికేవాళ్ళు కొంతమంది యేసయ్య కావాలి. దాంట్లో నేను ఒకడిని. అందుకే నన్ను ఏర్పరచుకున్నాడు ఆయన. నన్ను ఏర్పరచుకొని నాతో మాట్లాడాడు. దేనికనగా నేను ఏ సోతపరుడిని కానండి, నేను నిజంగా సోతముగా జీవించేవాడినే కాను. ఇలాంటి సోతపరులు లేకుండా ఉన్నవారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. యథార్థమైన సేవ చేసే వాళ్ళని దేవుడు ఏర్పరచుకుంటాడు. అందరినీ ఆయన సృష్టించాడు, కానీ అందరి మనసులు ఒకే విధముగా ఉండవండి. ఏ మనసు ఏమిటో సృష్టికర్తకి దేవుడికి తెలుసు కదా. అందుకే ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు, నాతో మాట్లాడాడు, చూపించాడు. ఇదిగో ఎన్ని కూడా నీ మీదకు వచ్చినా అట్లన్నిటిని కూడా నేను నిలిపివేశా, నేను వెనక్కి పంపించేసా. ఎందుకంటే నువ్వు నాకు కావాలి. గొప్ప దేవుడు అండి. అందుకే ఆయన నన్ను అంతర్గతంగా కావాలనుకున్నప్పుడు నేను కూడా
ప్రార్థన విషయంలో, సేవ విషయంలో దేవునికి నమ్మకమైన బిడ్డలాగా జీవిస్తాను. ఆనాడు నేను వాగ్దానం చేసి ఉన్నాను దేవుడికి, నేను కూడా అంతే నీతిగా దేవుడు నాకు ఈ ఊపిరి ఇచ్చినంత వరకు, ఈ ఆవిష్కారం ఇచ్చినంత వరకు నేను కూడా దేవుడి పట్ల అంత భయభక్తులతో, అంత యథార్థముగా, అంత నీతిగా బ్రతకడానికి నేను కూడా పాటించుకున్నానండి. దేవుడికి ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. దేనికంటే ఆయనకి నీతిమంతులు కావాలి, నీతిమంతులుగా మార్చుకోగలిగిన దేవుడు. నువ్వు పాపాత్ముడు అయినా, నువ్వు చెడ్డవాడు అయినా, నువ్వు ఎలాంటి వాడు అయినా సరే నిన్ను ఏమైనా చేయగలడు. నిన్ను ఎలా మార్చుకోవాలో, నిన్ను ఎలా మలుపుకోవాలో యేసయ్యకి తెలుసండి. అందుకే ఇప్పుడు ఏం చేశాడు, సౌలుని ఏ విధముగా మలుచుకున్నాడు, ఏ విధముగా మాట్లాడాడు. ఇంకొక ముందుకెళ్ళమ్మా. సౌలా సౌలా, నువ్వు ఎలా నన్ను హింసించుచున్నావు అని ఒక స్వరము తనతో పలుకుట వినెను. ప్రభువా నీవు ఎవడవని అతడు అడగగా ఆయన నేను నీవు హింసించుచున్నా యేసును. చూడండి ఏమన్నాడు, ఏ విధముగా బ్రతుకుచున్నా మనిషిని ఏ విధముగా మార్చుకున్నాడు. దేనికంటే అక్కడ దేవుడికి తెలుసు, సౌలు మొండివాడు కాదా, మహా మొండివాడు. దేనికంటే దేవుడికి ఎవరు కావాలి, రాజు కన్నా బలవంతుడు మొండివాడండి. ఆ మొండివాడు సౌలు తన ప్రాణం పోతున్నా యేసయ్య నామమే పలికాడు కానీ ప్రాణం కోసం యేసయ్య నామం పలకకుండా లేడండి. అవునా కాదా? నా దేవుడే దేవుడు, నువ్వు ఈ ప్రాణం ఉంచినా తీసినా నాకేమీ పర్వాలా, నా దేవుడు గొప్ప దేవుడు. ఇంకా ముందుకెళ్ళమ్మా. లేచి పట్టణములోనికి వెళ్ళుము, లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అని నీకు తెలుపబడునని చెప్పాను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరు గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. చూడండి అక్కడ మిగతా ఇద్దరు కూడా ఉన్నారు, ఇంకా సౌలుతో ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళతో మాట్లాడా. ఎవరినైతే ఎన్నుకుంటారో దేవుడు వాళ్ళతోనే మాట్లాడతాడు, వాళ్ళతోనే కార్యాలు చేపిస్తాడు కాదా. దేవుడికి కావలసిన వారిని ఆయన పట్టుకుంటాడండి, ఆయన మాట్లాడతాడు, ఆయన కార్యాలని నెరవేర్చే దేవుడు. ఇంకో మందికి వెళ్ళమ్మా. సౌలు నేల మీద నుంచి లేచి కనులు తెరచినను ఏమీ చూడలేకపోయిన గనుక వాని అతని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించారు. ఎందుకని ఏమీ చూడలేకపోయాడు చెప్పండి? గుడ్డివాడైపోయాడు. అంటే ఎందుకు గుడ్డివాడయ్యాడు చెప్పండి? అతని కళ్ళని దేవుడు పవిత్రపరచడానికి అతను చూస్తున్న పాపము గుడ్డిదైపోయింది. దేవుడు మళ్ళీ అతనికి నూతన కళ్ళు దయచేసి దేవుని సేవ ఏ విధంగా చేయాలనే కళ్ళు ఇష్టం కోసం అతని కళ్ళు పాపాన్ని చూడకుండా గుడ్డివైపోయింది కాదా. అవునండి, అందుకే దేవుడు అక్కడ అతని కళ్ళని కనపడకుండా చేశాడు. దేనికి? ఇంతకాలం అతని కళ్ళు ఏమి చూసినాయి, అతని చెవులు ఏమి విన్నాయి? పాపం వైపు చూసింది, పాపం వైపు పరుగులు తీసినాయి. కాబట్టి దానిని మూసివేశాడు. మళ్ళీ నీకు యథార్థమైన కన్నులు ఇస్తానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇంకా ముందుకెళ్ళము. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండెను. దమస్కులో అననీయాను ఒక శిష్యుడు నేను ప్రభు దర్శనమందు అననీయ
మాట్లాడాడు. ఇక్కడ అననీయతో మాట్లాడాడు. చూడండి, ఆయన కార్యాలు జరిపిస్తానికి ఆయన ఎక్కడైనా ఎవరితో అయినా మాట్లాడగలరు. అవునా కాదా? అక్కడ ఎవరితో? సౌలుతో మాట్లాడాడు. ఇక్కడ అననీయ అనే ఆయనతో మాట్లాడాడా లేదా అండి? దేనికంటే ఆయన కార్యాలు జరిపిస్తానికి ఆయన ఎవరితో అయినా సరే మాట్లాడగలిగిన దేవుడు. అననీయతో ఏం మాట్లాడాడేమో? అననీయ అని అతనిని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేను ఉన్నానెను. అందుకు ప్రభువు నీవు లేచి పిన్నని అనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని వెంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతను ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయాను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులు ఉంచుట చూచి ఉన్నానని చెప్పాను. అందుకు అననీయ ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు. అతని గురించి అనేకుల వలన వింటిని. ఇక్కడను మీ నామమును బట్టి ప్రార్థన చెయ్యి వారందరినీ చూడండి, ఇక్కడ ప్రార్థన చేసిన వారందరినీ బంధిస్తానికి బయలుదేరాడు. ప్రధాన యాజకుడు వలన అధికారము పొంది ఉన్నాడు అని ఉత్తరం ఇచ్చాడు. అయినా చూడండి, దేవుడు ఏం చేశాడు? ఆయనకి కళ్ళు ఎట్లా తెప్పించాడు? ప్రార్థన చేయగా ఏం జరిగింది? అద్భుతం జరిగింది ఆయనకి. ముందుకెళ్ళము. అందుకు ప్రభువు నీవు వెళ్ళము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు చూడండి ఏమంటున్నాడు? ఏర్పరచుకుంటాడండి దేవుడు. అట్లా కొంతమందిని ఏర్పరచుకుంటాడు. ఆ ఏర్పరచుకున్న బిడ్డల్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. దేనికంటే నువ్వు ఎంత లోకస్తుడమైనా, నువ్వు ఎంత పాపివైనా, నువ్వెంత దుర్మార్గుడివైనా, నీ మనసు ఏమిటో దేవుడికి తెలిసినప్పుడు నిన్ను ఆయన ఏర్పరచుకుని నీలో ఉన్న ప్రతి అణువుని ఆయన రక్తముతో కడుగుకొని నిన్ను పరిశుభ్రపరచుకుని ఆయన సేవకు నిన్ను వాడుకుంటాడు. ఆయన పనులకు నిన్ను వాడుకుంటాడు. ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు. పాపాలు మనుషులు క్షమించలేమోనండి, దేవుడు క్షమిస్తానికి సిద్ధముగానే ఉన్నాడు. ఎందుకంటే ఒక మనిషి కనుక ఈ లోకంలో ఏమైనా కనుక పాపం చేస్తే వాడు పాపస్తులే. దేవుడు క్షమించేస్తాడు. కానీ ఈ లోకంలో ఉన్న మనుషులు వాడు పాపం చేశాడు అని ఇంకా మాట్లాడుకుంటా ఉంటాడు. అందుకే మీరు ఈ లోకం వైపు చూడండి. మీ ఏ ఒక్కరైనా సరే దేవుని వైపు చూడండి. ఆయన ప్రతి పాపమును క్షమించగలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన రక్తంతో నిన్ను కడుక్కోవడానికి సిద్ధముగా ఉన్నాడు. నిన్ను పవిత్రపరచుకుంటానికి సిద్ధముగా ఉన్నాడు. ముందుకెళ్ళమ్మ చదువు. ఇశ్రాయేలీల ఎదుటను నా నామము ధరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని సాధనమై ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప మాట. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆయన నామాన్ని భరిస్తానికి ఇతను యేసయ్య సాధనమై ఉన్నాడు కాదా?
వాక్యం మాట్లాడుతుందండి మనతో. దేనికంటే ఆయన అంత గొప్ప దేవుడు. ఇంకా ముందుకెళ్ళము. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలనైనా అనుభవించవలెను, నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పింది. చూడండి, అంటే ఇక ముండివాడు యేసయ్యని నమ్ముకున్నాడు. ఏ శ్రమ, ఏ ఇబ్బంది, ఏ బాధ, ఏ కష్టము, ఏ దరిద్రము, ఏ శత్రువులు నన్ను ఏమీ చేయలేరు. ఎందుకో తెలుసా? నా యేసయ్య ఉన్నాడు, నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నడిపిస్తున్నాడు. బలమైన నమ్మకం. ఇంకా ముందుకెళ్ళము. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులు ఉంచి, సౌలా సహోదరుడా, నీవు నచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి, అంటే ఏ పొరలు రాలిపోయినాయి? పాపపు పొరలు రాలిపోయినాయి అండి. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. చూడండి, దేవుడు ఒక క్రియలు, ఒక బిడ్డని రక్షించాలి, ఒక బిడ్డని ఆశీర్వదించాలి, ఒక బిడ్డని స్వస్థతపరచాలి అంటే దేవుడే రాడండి. అననీయ లాంటి వారిని ఇలా వాడుకుంటాడు. దేవుడు చాలా అద్భుతం చేశాడా? దేవుడు మాటకే అద్భుతం జరిగింది కాదా? ఏమండి, దేవుడు మాటే అననీయ పలకగా దేవుడు అక్కడ అద్భుతం చేశాడు. చాలా మంది అనుకుంటా ఉంటారు, దేవుడు అద్భుతం చేస్తాడా అని. దేవుడు మాట చాలు నీకు అద్భుతం జరగడానికి, నీ బ్రతుకు తిరిగిపోవడానికి, నిన్ను బాగు చేస్తానికి, నీ చరిత్ర మారుస్తానికి దేవుడు ఒక మాట చాలండి. దేవుడు రావాల్సిన అవసరం లేదు. ఆయన కనుక కదిలితే సృష్టి గజగజలాడింది, సృష్టి తట్టుకోలేదు. అందుకే ఆయన కార్యం జరిపిస్తానికి ఏ ఒక్కరినైనా వాడుకోగలడు. అక్కడ ఎవరు వాడుకున్నాడు? అననీయాని వాడుకున్నాడు. ఇంకా ముందుకెళ్ళమ్మా. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని కనపడెను. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని ఏ విధముగా అయినా మార్చుకోగలడు. దేవుడు ఏ బిడ్డతో అయినా మాట్లాడగలడు. ఇప్పుడు మనం తీసుకున్న దీంట్లో ఎంతమందితో మాట్లాడాడు దేవుడు? ఇద్దరితో మాట్లాడాడు. ఇంకా చాలా మందితో మాట్లాడాడండి. ఎందుకంటే ఆయన ఏర్పాటు చేసుకునే వాళ్ళతో మాట్లాడతాడు. దయచేసి దానిని ఎవరు హేళనగా తీసుకోవద్దు. ఎంతంట దేవుడు మాట్లాడి చెప్పాడంట అని ఎవరు అనుకోవద్దండి. వాక్యం మాట్లాడుతుంది మనతో. ఎందుకంటే ఇలా అనుకుంటారనే ఈ రోజు దేవుడు ఈ వాక్యాన్ని నా నోటంటే పలికిస్తున్నాడు. దేనికి? చదవండి మీరు కూడా. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం నుండి 21 వరకు చదవండి. సౌలుతో మాట్లాడాడు, అననీయతో మాట్లాడాడు. ఆయన కార్యాలు జరిపించుకోవడానికి, ఆయన పనులు చేస్తానికి, ఆయన క్రియలు, ఆయన అద్భుతాలు జరిపిస్తానికి ఆయన ఎవరితోనైనాను మాట్లాడగలిగిన దేవుడే ఉన్నాడండి. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు. ఎవరినైనా వాడుకోగలడు, ఎవరితోనైనా మాట్లాడగలడు. నాతో కూడా అదే విధముగా మాట్లాడి ఉన్నాడు. అనేకమైన సార్లు మాట్లాడి ఉన్నాడు. ఆయన నాతో మాట్లాడిన ప్రతి కార్యము నెరవేర్చబడింది. అందుకనే మొన్న మనం 40 రోజులు కృతజ్ఞత కూడిక కూడా మందిరము కట్టి తాళపు చెవులు నాకు ఇచ్చాడు. అది నేను నిజముగా నమ్మేను గనక 40 రోజులు కృతజ్ఞత కూడిక పెట్టుకొని ఉన్నాను. ఆయన మాట్లాడతామంటే నిజమండి.
ఆయన కనపడటం నిజం, ఆయన మాట్లాడటం నిజం, అద్భుతం చేష్టం నిజం. అందుకే మందిరమని నాకు ముందుగానే చూపించి ఉన్నాడు కనుక నాకు యేసయ్య మందిరం ఇచ్చి ఉన్నాడని నేను ముందుగా 40 రోజులు కృతజ్ఞత కూడిక పెట్టుకొని ఉన్నాను. ఆయన రెప్పపాటు సమయంలో ఏ అద్భుతమునైనను చేయగలిగిన దేవుడని పరిపూర్ణ విశ్వాసంతో ఉన్నాను. నాకు మందిరం ఇచ్చాడని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే ఆయన మేలు ఏమో నేను చూసిన వాడిని కనుక, నా జీవితంలో నెరవేర్చిన దేవుడు కనుక ప్రతి ఒక్కరు కూడా అలాగే నమ్మండి. ఇంకా మనము చెప్పుకోవాల్సి చాలా ఉన్నాయి. దేవుడు ఎన్నిసార్లు ఎంతమందితో మాట్లాడాడో, ఎన్ని అద్భుతాలు చేసాడో కూడా ఉన్నాయండి. మనకి ఈ వారం సమయం సరిపోవటం లేదు. రేపు వారం చెప్పుకుందాం. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. కానుకల నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవ, మా యేసయ్య, మా తండ్రి, నాయన మీ మందిరానికి వచ్చిన నా తండ్రి, మీ మందిరంలో కానుక విత్తన ప్రతి బిడ్డని తండ్రి బహుగా దీవించి ఆశీర్వదించు తండ్రి. నాయన మీ మందిరంలోకి వచ్చి విత్తి ఉన్నారు తండ్రి, బహుగా విస్తారమైన పంటని కోసుకునేటట్లు చేయమని అడుగుతున్నారు. నాయన బిడ్డలు నాయన కానుక విత్తిన ప్రతి బిడ్డకి తండ్రి కొన్ని వేల రెట్లు తండ్రి బిడ్డలకి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న ప్రతి పనికి తండ్రి అభివృద్ధిని దయచేయమని అడుగుచున్నాను. వారి కుటుంబాన్ని తండ్రి లేవనెత్తమని అడుగుచున్నాను తండ్రి. అయా నా తండ్రి ప్రతి బాధ నుంచి తండ్రి బయటికి తీసుకొచ్చి దేవ ప్రతి బిడ్డని తండ్రి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాము. దయచేసి తలలు వంచుకోండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో త్రియేక దేవుని కాపుదల మనందరికీ తోడు నీడగా ఉండును గాక. ఆమేన్.